హలో! వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూసారా నంబర్ చూపిస్తున్నాను B2 అనేది. ఇదేంటంటే నేను యాక్చువల్‌గా బైక్ పార్కింగ్ చేశానండి. నేను ఎక్కడ పార్కింగ్ చేశానది అనేది కొన్ని సార్లయితే మర్చిపోతున్నాను. అందువల్ల అలా అయితే ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను. ఇంక మేమంతా ఎక్కడికెళ్ళామంటే మా అందరికి వుమెన్స్ ఔటింగ్ ఉన్నిందండి ఆఫీస్ తరపున. ఇంక అందుకని అందరం అయితే హ్యాపీగా అలా బయటకైతే వచ్చాము. ఇంక ఈ మేడం వచ్చి రజనీ మేడం అండి. ఈ మేడం వచ్చి మాతో పాటే వర్క్ చేశారండి. సో, ఇంక తనైతే రిటైర్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. మాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే నా సాఫ్ట్‌వేర్ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత నా పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నానంటే అది మేడంతోనే అండి. మంచిగా మోటివేట్ చేసేవాళ్ళు. ఏదన్నా బాధ అనిపించినప్పుడు ఏ టైంలో అయినా నేను కాల్ చేసేదాన్ని. వెంటనే సొల్యూషన్ అయితే చెప్పేవాళ్ళు కాదు. అలా అని మంచిగా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళండి మేడము. సో, మేడంతో మాట్లాడుతుంటే బాగా రిలీఫ్ అనిపిచ్చేది. బట్ ఇప్పుడు ఇట్లా రిటైర్ అయిపోతున్న డే వస్తే కొంచెం బాధ అనిపించింది. ఎనీవే తప్పదు కదా! నెక్స్ట్ ఇంకిక్కడ ఏంటంటే మేమంతా చెప్పాం కదా! ఆఫీస్ వాళ్ళమంతా బయటకొచ్చామండి. మేము ఎవ్రీ క్వార్టర్‌కి ఒకసారి అయితే బయటకొస్తాము. అలా రావాలి కూడా. ఎందుకంటే ఎప్పుడు వర్క్, ఫ్యామిలీ అట్లే ఉంటే మనుషులు స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతారండి. ఇలా బయటకొస్తే ఏంటంటే స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది. మా ఆఫీస్ దగ్గరలో సెరస్ సిటీ మాల్ అయితే ఉన్నిందండి. ఇంక అందరం ఆ మాల్‌కైతే వచ్చాము. ఎందుకంటే ఇంక అక్కడే రెస్టారెంట్లు, ఇంకా గేమ్స్ అవి ఇవి ఉంటాయి కదా! సో, అంతా ఒకే దగ్గరైతే హ్యాపీగా గడపొచ్చని చెప్పి ఇంక సెరస్ సిటీ మాల్‌కైతే వచ్చాము. ఇంక అక్కడ ఫ్లిచాంజా రెస్టారెంట్‌లో ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అందరం హ్యాపీగా. ఈ రెస్టారెంట్‌లో స్టార్టర్స్ ఏమంత అనిపించలేదు కానీ, మెయిన్ కోర్స్ అయితే మంచిగా అనిపించిందండి. స్టార్టర్స్ అంతా ఓకేగా అనిపించింది నాకు. ఇక్కడ మీరు చూస్తున్నది మా వెల్కమ్ డ్రింక్ అండి. నెక్స్ట్ చికెన్ ఐటెమ్స్ అయితే ఎక్కువున్నాయి. అన్నిట్లో నాకెందుకో సాల్ట్ తక్కువ అనిపించిందండి. నెక్స్ట్ ఇంకిక్కడొచ్చి ప్రాన్సు, చికెన్ కబాబు పెట్టారండి. అవి సరిగ్గా కుక్కే అవ్వలేదు. అదే నేను అడిగాను అసలు కుక్కే అవ్వలేదు అని చెప్పి. బట్ ఇంకొకటి నచ్చిందేంటంటే, ప్రతి ఐటెమ్‌కి వచ్చి రివ్యూ అయితే తీసుకుంటారండి. ఎలా ఉంది అని చెప్పి రివ్యూ తీసుకొని, మళ్ళీ మన రివ్యూ‌కి తగ్గట్టు ఆ ఐటెమ్‌నయితే సెట్ చేసైతే అంటే మళ్ళీ మనకైతే తెచ్చిస్తున్నారండి. అదైతే నాకిక్కడ బాగా నచ్చింది. ఇది కుక్ అవ్వలేదని చెప్పాను కదా! అదే మీకు చూపిస్తున్నానన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నాన్ వెజ్ స్టార్టర్స్‌తో కంపేర్ చేస్తే వెజ్ స్టార్టర్స్ బావున్నాయని చెప్పైతే కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టర్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక మెయిన్ కోర్స్ ఏముంది, డెజర్ట్స్ ఏముంది, ఇంకా అంతా తిరిగైతే ఒక రౌండ్ అయితే వేస్తున్నానిక్కడ నేను. ఇక్కడ చూసారా పుల్లైస్ ఇక్కడైతే ఇది స్పెషాలిటీ అనిపించిందండి నాకు. నేను ఆల్‌మోస్ట్ చాలా గచ్చిబౌలిలో చాలా రెస్టారెంట్స్‌కైతే వెళ్ళాను కానీ, ఇలా పుల్లైస్ అయితే నేనెక్కడ చూడలేదు. నాకైతే నచ్చింది. అది మాత్రం నేను తిన్నాను. డెజర్ట్స్‌లో కూడా ఐటెమ్స్ అయితే నంబర్ ఆఫ్ ఐటెమ్సే ఉండాయండి. డెజర్ట్ లవర్స్ ఎవరన్నా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాకు స్వీట్‌కి కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి, నేనేం పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇక మెయిన్ కోర్స్‌లో కూడా మటన్ ఐటెమ్స్, చికెను, ఫిషు, పీతలు, ప్రాన్సు నంబర్ ఆఫ్ ఐటెమ్సే ఉన్నాయి. బాగా అనిపించాయి టేస్ట్ కూడా. నా స్టార్టర్స్‌తో కంపేర్ చేస్తే మెయిన్ కోర్స్ అయితే చాలా నచ్చింది. ఫుల్ ప్లెజర్డ్‌గా తిన్నాము. ఎక్కడికైనా బఫే రెస్టారెంట్‌కి వెళ్ళామంటే యూజువల్లీ స్టార్టర్స్ ఎక్కువ తింటారు. బట్ ఇక్కడ స్టార్టర్స్ అంతా ఓకే. మెయిన్ కోర్స్ మాత్రం ఫుల్ ప్లెజర్డ్‌గా తిన్నాము. ఇక్కడ మటన్ బిర్యానీ, మటన్ పీస్ కూడా మంచి సాఫ్ట్‌గా అనిపించిందండి. మంచిగా మటన్ బిర్యానీ అయితే తిన్నాను. నెక్స్ట్ పీతలు కూడా ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే టేస్టు. ఇంకా నేను చెప్పాను కదా! ప్రాన్స్ సరిగ్గా కుక్ అవ్వలేదని చెప్పి మన దగ్గర రివ్యూ తీసుకొని, దాన్ని మళ్ళా మంచిగా కుక్ చేసి, సాల్ట్ అన్నీ మంచిగా సెట్ అయ్యేటట్టుగా వేసైతే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇది గూడా నచ్చింది నాకిక్కడ. ఇంక అందరం హ్యాపీగా లంచ్ అయితే చేసుకొని, మంచిగా ఫోటోస్ కూడా దిగామండి. మేము నియర్లీ ఒక 50 మెంబర్స్ దాకా వెళ్ళాము. ఆ 50 మెంబర్స్ ఏంటంటే 5, 6 గ్రూప్‌గా అయితే డివైడ్ చేశారు. ఎందుకంటే అందరూ ఒకళ్ళే చూసుకోవాలంటే కష్టం కదా! ఇలా గ్రూప్స్ ఉండి ఒక గ్రూప్‌కి ఒక హెడ్ ఉన్నిందంటే మొత్తం హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చని చెప్పి అలా అయితే డివైడ్ చేశారు. సో, హ్యాపీగా అందరూ ఏది మిస్ కాకుండా అయితే జరిగిపోయిందండి. నా పుల్లైస్‌నైతే నేనిక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అన్నిటికన్నా నేను బాగా ఎంజాయ్ చేసిన ఐటెమ్స్ ఏంటంటే, ఒకటి మటన్ బిర్యానీ, ఇంకొకటి పీతలు అండ్ పుల్లైస్ అండి. మంచిగా అయితే ఎంజాయ్ చేశానన్నమాట. ఇంకిక్కడ మా వాళ్ళు చూడండి ఎంచక్కా బాగా రిలాక్స్ అవుతున్నారు ముచ్చట్లతో. ఇంక మేడంతో అయితే మేము బాగా ఎంజాయ్ చేశామండి. ఎందుకంటే తను యాక్చువల్‌గా ఆ రోజే ఇంకా లాస్ట్ అన్నమాట వర్కింగ్ డే. సో, అది కూడా కలిసొచ్చింది. ఇంక తర్వాత ఆఫ్టర్ లంచ్ ఫోటోస్ అయితే ఇంక లేడీస్ అయితే చెప్పాలా ఫోటోస్ ఎలా దిగుతారో, ఎన్ని సెల్ఫీస్, ఎన్ని గ్రూప్ ఫోటోస్ దిగామో, అయినా మనం ఎక్కడికన్నా వెళ్తే మోస్ట్ మెమరబుల్‌గా మూమెంట్‌గా మనకుండేదేంటంటే ఈ ఫోటోసేనండి. ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫోటోస్ మిస్ కావద్దు. వీలైనన్ని తీసుకోండి. మనకప్పుడు అబ్బా! అనిపిస్తుంది గానీ, నెక్స్ట్ ఆ ఫోటోస్ చూసుకుంటూ ఉంటే మాత్రం చాలా బావుంటుంది.
ఆఫ్టర్ లంచ్ అండ్ ఫోటో సెషన్ తర్వాత ఇంకా అందరం కలిసి ఓల్డ్ ఆఫ్ నియాన్ ఉంటే ఇంక అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ ఏంటంటే కొన్ని గేమ్స్ అన్నమాట. సో, గేమ్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు. నేనైతే చెప్పలేనండి మాటల్లో. నేనైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేశానో. టైం అయితే లిటరల్లీ మార్నింగ్ 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. 5:30, 6 దాకా అయితే టైం స్పెండ్ చేసాము. టైం ఎలా గడిచిందో అయితే మాకే తెలీదు. అంత ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. వరల్డ్ ఆఫ్ నియాన్ ఏంటంటే అంత పెయింట్‌కి సంబంధించిందండి. సో, ఇంక మన డ్రెసెస్ కానీ ఏమి పాడవకుండా ఇలా 1 పెయిర్ ఆఫ్ డ్రెస్ వాళ్ళే ఇస్తారు. అంటే ఇది పైన మనం వేసుకోవాలి. హెడ్ నుంచి లెగ్స్ దాకా మొత్తం కవర్ అవుతాయండి. సో, ఏదన్నా పెయింట్ పడ్డా కూడా ఆ డ్రెస్ మీద పడుతుందన్నమాట. వాళ్ళిచ్చిన డ్రెసెస్ వేసుకున్న తర్వాత మేమంతా ఏందో బూచిల్లాగా అనిపించామండి. అందరం అలాగే వేసుకొని బావునింది. ఇక్కడ అందరికీ 1 సెట్ ఆఫ్ కలర్స్ ఇస్తారండి. ఇంకా వాటితోని మనము పెయింటింగ్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఆ పెయింటింగ్ వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఎలా వచ్చిద్ది ఏంటి అనేది కొంచెం బయటికైతే తీసుకొచ్చి చూపిస్తారు. మంచిగా అనిపిచ్చింది. అండ్ కలర్స్ కూడా మనకు కావాల్సినటివి మనమే సెలెక్ట్ చేసుకోవాలి. నేనేంటంటే ఆరెంజ్, యెల్లో ఇంకా బ్లూ, పింక్ అలా కొన్ని కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్టింగ్‌లో ఎంటర్ అవ్వగానే కొంచెం బోర్ అనిపిచ్చింది. ఇక్కడ చూసారా ఎంట్రన్సు అదొక డిఫరెంట్ వరల్డ్‌కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఫుల్ ఆఫ్ కలర్స్ మొత్తం అసలు బావుంటుంది. చెప్పా గదా! స్టార్టింగ్‌లో కొంచెం బోర్ అనిపిచ్చింది. వన్స్ మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే, ఇంకా ఎవరి పాటికి వాళ్ళు డాన్సులు అసలు చెప్పలేమండి. అంత మంచిగా అయితే ఎంజాయ్ చేశాము. చెప్పా గదా! టైం ఎలా గడిచిందో కూడా తెలీదు నాకు లిటరల్లీ. ఎవరైనా ఆఫీస్ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఇలాగా మాలాగే ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేదు ఫ్యామిలీ వెళ్ళాలి అనుకుంటే సింగిల్ ఫ్యామిలీలు కాకుండా ఒక 4, 5 ఫ్యామిలీస్ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి వెళ్లారంటే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పిల్లలు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు కూడా కాదు. పిల్లలే ఈ పెయింట్ వేయడంలో బాగా ఎంజాయ్ జేస్తారు. మేమేంటంటే మ్యూజిక్ పెట్టాం కాబట్టి దాంతో అయితే మంచిగా ఎంజాయ్ జేసాము. అండ్ ఇక్కడ పెయింట్లు వేస్తుంటే ఒక్కొక్కరం జోకులు వేసుకోవడము. నీ పెయింట్ అలా ఉంది, ఇలా ఉంది. నాదైతే చేతబడి చేసినట్టుగా ఉంది అన్నారండి. నాకు ఫుల్‌గా నవ్వొచ్చేసింది. ఇదిగోండి మేము పెయింట్ వేసిన బొమ్మలు ఇవే అన్నమాట. ఎట్లున్నాయో చూడండి 3 ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నెక్స్ట్ ఈ మొమెంట్‌లోనే అనుకుంటా ఇంక మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. ఇంక మ్యూజిక్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళైతే బీభత్సంగా ఎంజాయ్ చేశారు. ఇంక ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇదన్నమాట ఒక చిన్న వ్లాగు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.